అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్ పద్మ. ముందుగా అందరికీ పేరు పైన చాలా థ్యాంక్స్ అండి. నేను పోస్ట్ చేసిన నా ఛానల్ పరిచయం వీడియోకి చాలా అద్భుతంగా రెస్పాన్స్ ఇచ్చారు, మంచిగా సపోర్ట్ చేశారు. ఈ సపోర్ట్ ముందు కూడా నా ఫ్యూచర్ వీడియోస్ కూడా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీ బ్లెస్సింగ్స్తోనే నేను ముందుకు వెళ్ళగలను. మీరు ముందుగా ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేసి నాకు మరింత బూస్టింగ్ ఇవ్వండి. క్రికెట్ న్యూస్ ఎపిసోడ్ 1కి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి 23/05/2024, టైం వచ్చేసి 7 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న క్రికెట్ న్యూస్ అయితే ఇవి. ఇండియన్ క్రికెట్ బోర్డ్ BCCI కొత్త హెడ్ కోచ్ కోసం ఆస్ట్రేలియా మ్యాజిక్ క్రికెటర్ అయిన రిక్కీ పాయింటింగ్ గారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. రిక్కీ పాయింటింగ్ గారు ఈ ఆఫర్ని సింపుల్గా రిజెక్ట్ చేశారు. మెయిన్ ఉద్దేశం ఆయన రిజెక్ట్ చేయడానికి అతను తన ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలనుకోవడం, దాంతోపాటు ఇండియా హెడ్ కోచ్ అయితే గిన టీంతో 10 నుంచి 11 నెలలు సంవత్సరంలో టీంతో గడపాల్సిన సమయం రావడం, దాని ద్వారా టైం వేస్ట్ అవుతుంది అని అనుకోవడం, తద్వారా వచ్చేసి IPLలో ఇండియన్ హెడ్ కోచ్గా ఉంటే IPLకి అలో లేదు. సో ఆయన కూడా ఐపీఎల్ని ఎక్కువగా ఇష్టపడి ఇండియన్ హెడ్ కోచ్ పదవిని అనేది ఆయన సింపుల్గా రిజెక్ట్ చేశాడు. ఇంగ్లాండ్ క్రికెటర్ అయిన మరియు రాజస్థాన్ డాషింగ్ ఓపెనర్ బట్లర్ గారు ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ IPL టైంలో ఇంటర్నేషనల్ మ్యాచెస్ పెట్టొద్దు, దీనివల్ల IPL మ్యాచెస్కి ఇంటర్నేషనల్ మ్యాచెస్కి మధ్య ఆడే ప్లేయర్స్ వాళ్ళకి డేట్స్ క్లాసెస్ అవుతున్నాయి. అది ఇంటర్నేషనల్ మ్యాచెస్ కావాలంటే గిన సంవత్సరంలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, IPL అలా డేట్స్ కుదరవు కదా, దానికోసమని IPLని మనం పోస్ట్పోన్ చేసుకోలేము, ఇంటర్నేషనల్ మ్యాచెస్ని పోస్ట్పోన్ చేసుకోగలము అని ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీనిపైన సర్వతా నెట్టింట చర్చ నడుస్తూ ఉంది. ఆయన పైన చాలా విమర్శలు వస్తున్నాయి. నీకు దేశం ముఖ్యమా, IPL ముఖ్యమా, డబ్బు ముఖ్యమా, దేశం ముఖ్యమా అని విమర్శలు కుమ్మరిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? మీరు చెప్పండి గాయస్, దేశం ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? దీనిపైన మీరేమంటారు? మీరు చెప్పండి గాయస్, దేశం ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? మొన్న రీసెంట్గా జరిగిన కోల్కతా వర్సెస్ హైదరాబాద్ క్వాలిఫైర్ 1 మ్యాచ్లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. మ్యాచ్ అయిపోయిన అనంతరం అభిషేక్ శర్మ SRH ఓపెనర్గా ఉన్నాడుగా, అతను వెళ్ళేసి షారుఖ్ ఖాన్ గారి దగ్గరికి వెళ్ళేసి ఒక సెల్ఫీ అడిగాడు. అప్పుడు సెల్ఫీ షారుఖ్ ఖాన్ గారు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో అభిషేక్ శర్మ క్యాప్ టిల్ట్ అయ్యి ఉంది. ఆ టిల్ట్నెస్ని షారుఖ్ ఖాన్ గమనించి అతని క్యాప్ను సర్ది ఫోటో తనకి సెల్ఫీ ఇచ్చాడు. వాట్ ఏ గ్రేట్ గెస్చర్ బై షారుఖ్ ఖాన్ గారు, గ్రేట్ సార్, గ్రేట్. ఈ షారుఖ్ ఖాన్ గారిది అభిషేక్ శర్మది ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా లక్నో సూపర్ జెయింట్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్లో ఒక ఆసక్తికర సంఘటన కూడా జరిగింది. ఎవరైతే ఉన్నారో లక్నో సూపర్ జెయింట్ ఓనరు సంజయ్ గోయంకా గారు లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ అయిన రాహుల్ గారిని మ్యాచ్ ఓడిపోయిన అనంతరం అక్కడే గ్రౌండ్లోనే చాలా విమర్శిస్తూ చాలా దూషిస్తూ ఉన్న వీడియో ఒకటి వైరల్ అయింది. సో ఒక ఓనర్కి ఒక ప్లేయర్కి మధ్య ఉండాల్సిన బాండింగ్ ఎలా ఉండకూడదో ఆ రోజు అక్కడ చూసాము. కానీ నిన్న షారుఖ్ ఖాన్ గారు అవతల టీం అయినా కానీ వాళ్ళకి ఎంత గెస్చర్గా, ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా వాళ్ళకు పిలిచి సెల్ఫీ ఇవ్వడం జరిగిందో మనం చూసాము. వాట్ ఏ గ్రేట్ గెస్చర్ సంజయ్ గోయంకా గారు. మీరు కూడా ఈ వీడియో చూసి నేర్చుకోండి ఎలా ఉండాలో. IPLలో నిన్న ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ మరియు RCB తలపడ్డాయి. రాజస్థాన్ ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బౌలింగ్కి వచ్చిన బెంగళూరు బ్యాట్స్మెన్ అయిన కోహ్లీ అండ్ డూప్లెసిస్ చక్కని ఓపెనింగ్స్ ఇవ్వడంలో విఫలమయ్యారు. కోహ్లీ 33 మరియు డూప్లెసిస్ 17 పరుగులతో వెనుతిరిగారు. కోహ్లీ ఈ మ్యాచ్లో ఒక అరుదైన ఘనత సాధించాడు. IPL చరిత్రలోనే 8,000 రన్స్ చేసిన మొట్టమొదటి ఆటగాడిగా నిలిచాడు. తర్వాత వచ్చిన గ్రీన్ అండ్ పట్టిదార్ ఒక చిన్న పార్ట్నర్షిప్ 41 పరుగులు నెలకొల్పారు. మళ్ళీ మరోసారి మ్యాక్స్వెల్ చేతులు ఎత్తేసాడు. గోల్డెన్ డక్తో పెవిలియన్ చేరాడు. అసలు మ్యాక్స్వెల్ ఇలానా ఆడేది అన్నట్టు మ్యాక్స్వెల్ వైపు జనాలు అందరూ పెడమొహం పెట్టారు. లాస్ట్లో మహిపాల్ లామ్రోర్ మరియు దినేష్ కార్తిక్ కొన్ని రన్స్ చేయడంతో 20 ఓవర్లకు గాను 172 పరుగులు చేశారు RCB వాళ్ళు. అనుకున్నట్టుగానే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ రావడంతో రాజస్థాన్కి టార్గెట్ ఛేదన మరీ అంత కష్టం కాలేదని చెప్పుకోవచ్చు. జైస్వాల్ మరియు క్యాడ్మోర్ ఒక చక్కటి ఓపెనింగ్ ఇచ్చారు. ముఖ్యంగా జైస్వాల్ 45 పరుగులతో ఒక మెచ్యూర్ ఇన్నింగ్స్ ఆడాడు. క్యాడ్మోర్ 40 పరుగులతో వెనుతిరిగిన జైస్వాల్తో చేసిన 46 పరుగులు పార్ట్నర్షిప్ టీం విజయానికి ఎంతో ఉపయోగపడింది. రియాన్ పరాగ్ ఒక స్ట్రాంగ్ క్రూషియల్ ఇన్నింగ్స్ మళ్ళీ ఆడాడు. 36 పరుగులు చేసి హెట్మయర్తో 45 పరుగుల పార్ట్నర్షిప్ చేశాడు. తర్వాత రామన్ 2 4లు 1 సిక్సర్తో 16 పరుగులు చేసి మ్యాచ్ను ముగించాడు. దీంతో రాజస్థాన్ టీం క్వాలిఫైర్ 2కు క్వాలిఫై అయ్యింది. క్వాలిఫైర్ 2 రేపు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో హైదరాబాద్తో రాజస్థాన్ పోటీ పడుతుంది. క్వాలిఫైర్ 2లో గెలిచిన టీం సండే జరిగే ఫైనల్ మ్యాచ్లో కోల్కతాతో తలపడనుంది. RCB వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ ముగిసిన అనంతరం దినేష్ కార్తిక్ గారు
ఐపీఎల్ నుండి తన రిటైర్మెంట్ ప్రకటించాడు. దినేష్ కార్తిక్ గారు ఆర్సీబీ తరపున ఐపీఎల్లో 937 రన్స్ చేసి 163 స్ట్రైక్ రేట్తో 82 ఫోర్స్ 53 సిక్సెస్ బాదారు. తను ఫినిషర్గా ఆర్సీబీకి ఎంతో చేశాడు. దినేష్ కార్తిక్ గారు ఢిల్లీ, పంజాబ్, ముంబై, గుజరాత్ లయన్స్, కోల్కతా, బెంగళూరు ఈ 6 టీమ్స్కి ఐపీఎల్లో ప్రాతినిధ్యం వహించారు. షార్ట్ మూమెంట్ ఏంటంటే ఆర్సీబీకి ఒక్క కప్పు కూడా అందించలేకపోయాడు. హ్యాపీ రిటైర్మెంట్ దినేష్ కార్తిక్ గారు. బీయింగ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్ ఈజ్ నాట్ ఈజీ. ఈ కొటేషన్ ప్రతి ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఎక్కడ చూసినా మనం చూస్తూ ఉంటాం. ఈ కొటేషన్ మాత్రం చాలా పర్ఫెక్ట్ భయ్య, నేను ఒప్పుకుంటాను. గుండెల మీద చేసి చెప్తున్నాను, ఆర్సీబీ ఫ్యాన్గా ఉండడం అంటే చాలా 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 కష్టం. 17 సంవత్సరాలు అవుతుంది. ఒక టీంకి కప్పు లేదంటే ఎంత బ్యాడ్ న్యూస్ అనాలి, ఎంత బాధాకరం అనుకోవాలి, ఆ ఫ్యాన్స్ ఎంత మనోవేదనలో ఉంటారో నేను అర్థమవుతుంది. బట్ ఆర్సీబీ చేస్తున్న మిస్టేక్స్, ఆర్సీబీ ఎందుకు ఓడిపోతుంది అనేది ఒక లాంగ్ వీడియోలో ముందు నేను చేస్తాను. ఆర్సీబీ ఫెయిల్యూర్స్కి కారణాలు ఏంటనేది. కానీ ఒక్కటి మాత్రం ఆర్సీబీ మేనేజ్మెంట్ మాత్రం ఒకటి గమనించాలి. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎన్నో కోట్ల మంది ఉన్నారు. దేశమంతటా, ప్రపంచమంతటా ఎంతమంది ఉన్నారంటే ఆర్సీబీ ఫ్యాన్ బేస్ ఉన్నంత ఏ ఫ్రాంచైజీకి కానీ ఆర్సీబీ వేని ఫ్యాన్ బేస్ లేదు. అది ఒప్పుకోవాల్సింది, ఎవరైనా కానీ ఒప్పుకోవాల్సింది. ద గ్రేటెస్ట్ ఫ్యాన్ బేస్ హ్యావ్ ఓన్లీ ఆన్ ఆర్సీబీ. ఐ డిక్లేర్ ఏంటంటే ఇంత లాయల్గా ఉన్నారంటే ఆర్సీబీ ఫ్యాన్స్ 17 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ఒక కప్పు కొట్టకపోయినా కానీ వాళ్ళతో ఎంత లాయల్గా ఉన్నారో, ఆ టీంని కాదనుకొని పక్కకు కూడా కొంచెం కూడా పక్కకి వెళ్ళకుండా ఉన్నారు. ఎక్సెప్ట్ కోహ్లీ తప్ప ప్రతి ఒక్కరూ ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంతో లాయల్టీతో ముందుకు పోతున్నారు. ఆ టీం సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏ టీంకి అంత సపోర్ట్ లేదు భయ్య. బయట చూస్తే కన్నా చాలా ఘోరంగా ఉంది. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంత ట్రోల్స్ అవుతున్నారంటే చెప్పడానికి కూడా కష్టం, అంత కష్టంగా ఉంది. అటువంటి సిచ్యువేషన్లో ఆర్సీబీ టీము కొంచెం కూడా లాయల్టీ చూపించదా ఆర్సీబీ ఫ్యాన్స్ పైన? ఎందుకు ప్రతిసారి పగ తీర్చుకుంటుందా ఆర్సీబీ ఫ్యాన్స్ పైన? ప్రతీకారమా ఇదేమన్నా? ఒక మంచి ప్లేయర్ని సెలెక్ట్ చేసుకునే స్థాయి కూడా లేదా ఆర్సీబీ టీం మేనేజ్మెంట్కి? అసలు ఆ కోచ్ కానీ, హెడ్ కోచ్ కానీ, ఎవరైతే ఉన్నారో టీం మేనేజ్మెంట్ ఓనర్ అయినా కానీ అసలు ఒక మంచి ప్లేయర్ని పర్చేజ్ చేసి ఐపీఎల్లో స్టాండర్డ్స్ ఉన్న ప్లేయర్లను వదిలేసుకొని ఎవరో చిన్న చిత్క ప్లేయర్లను తెచ్చుకొని ఐపీఎల్ ఆడిస్తే కప్పు కొట్టే అవకాశం ఉందా? ఇవన్నీ నాకు లోపల వచ్చే బాధలన్నిటి మళ్ళీ మాట్లాడదాం. నేను ఖచ్చితంగా దీనిపైన ఒక వీడియో చేస్తా. ఆర్సీబీ ఫెయిల్యూర్కి ఖచ్చితంగా అనాలిసిస్ చేసి మీకు అందరికీ చెప్తాను. నా అనాలిసిస్ నా దగ్గర ఉంది, మీరు కూడా చూస్తారు. ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుతో ఈ న్యూస్ సమాప్తం. థ్యాంక్ యూ అందరికీ. వెళ్ళే ముందు ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి.